ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయానికి వస్తే మానవత్ రాయ్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఏమి పర్సనల్ విషయం లేవు. నేను ఒక నిరుద్యోగ జేఏసీ నాయకుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ప్రశ్నించిన ఆ రోజు. ఓకే. ఎట్లా దేనికి ప్రశ్నించిన, నేను ఆయన గురుకులాల నాకు చూసుకోండి, నేను ఒక్క వింతి పత్రం ఆయనకి ఇలే. నాకు పలానా సీటు కావాలనో పలానా బదిలీ కావాలనో నేను ఏ రోజు కూడా ఆయన ఉన్న అంతకాలంలో ఆయన దగ్గర పోలేదు. ఓకే. మరి ఆయన నా మీద ఎందుకు కోపం అంటే, ఆ రోజు గురుకులాల్లో ఉద్యోగాలు పడితే గురుకులాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయో పరిమితి 65% పెట్టింది. ఓకే. అంతకుముందు 45, 55 అంటే సరిపోయేది. దానివల్ల మేము తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులం అప్పుడు అవగాహన లేకుండా డిగ్రీలు చేసేటప్పుడు టానిక్ రైటర్స్ అనే గైడ్స్ ఉండేది. అది చదువుకొని ఏదో బొటాబోటీ మార్కులతో పాస్ అయినాం. ఇప్పుడు యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ప్రతిభావంతులు ఉన్నాం మేము, పీజీల్లో మా పర్సంటేజ్లు ఎంత ఉన్నది చూసుకోండి అని చెప్పేసి మేము చెప్తే వారు వినలే. పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఓకే. ఉద్యమం చేస్తే ఆమరణ దీక్ష కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూర్చోబెట్టిన అందరూ ఉద్యోగస్తులు వాళ్ళంతా ఈ 30 మంది కూర్చున్నారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. కూర్చుంటే ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం తట్టుకోలేక నువ్వు ఆగని చెప్పి అప్పుడు వాళ్ళే అనౌన్స్ చేసి తగ్గిస్తున్నామని అంటే నన్ను చర్చలకు పిలిచారు. ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ పిలిపించారు. ఆయన దగ్గర మనోహరాన్ని పిలిచి మాట్లాడిపో అన్న తర్వాత నేను పోయి మాట్లాడిన తర్వాత ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో చూడండి సార్, నా డిగ్రీలు 45, 50% ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీతో మాట్లాడితేనే మాట్లాడించి నలుగురితో మాట్లాడించిన. దాన్ని మీరు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళ ఉద్యోగం అవకాశం కోల్పోతారు. కాబట్టి అట్లాంటి కాదు, పాత నిబంధన కొనసాగిస్తే చాలా మందికి లాభం. ఇది పోటీ పరీక్ష కదా, అది ఉత్తగా కాదు, పర్సంటేజ్ పోటీ. వాడు మంచి ప్రతిభ ఉంటేనే వస్తుంది. చూసారన్న తర్వాత సరే మాట్లాడిన అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది, తగ్గించారు, అందరూ విరమించారు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. చివరికి ఏమైందంటే ఆయన నా భార్య అందులో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోయింది, డిఎల్గా పోయింది, గ్లోవాల్ డిఎల్గా పోయింది. ఆమె ప్రతిభా సామర్థ్యాలు చూసి, మంచి ఇంగ్లీష్లో చూసి, ఎస్సీ మాదిగా మహిళ, మంచిగా నాలెడ్జ్ ఉన్నది, ఇంగ్లీష్ బాగుందని చెప్పి, అమ్మ నువ్వు లెక్చరర్ కాదు నువ్వు ప్రిన్సిపాల్ అని చెప్పి ఆమెని ప్రిన్సిపాల్గా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వేసిండు. ఓకే. ఇది అంతకుముందు నేను ఈ ఉద్యమాలు చేసేటప్పుడు ఇది నడుస్తుంది. అయితే నాతో చర్చలు జరపడం ఆయన అహం దెబ్బతిన్నది. ఓకే. అంటే అన్నాడట ప్రిన్సిపాల్స్ మీటింగ్ జరిగేటప్పుడు ఏమో కూడా ఉంటుంది కదా, మా మిస్సెస్ భార్య కూడా ఉంటుంది కదా, ప్రిన్సిపాల్ మీటింగ్లో అన్నాడట, నేను ఇవేమో చూసుకుంటా, మళ్ళీ మిగతా ప్రిన్సిపాల్ అన్నారు ఏమో చూసుకుంటా, నేను ప్రపంచంలో ఇద్దరికే సమయం ఇస్తా, నాకన్నా గొప్ప వాళ్ళకి మేధావులకి, లేదా నిన్న వచ్చిన చెత్త వేధవులు నిన్న వచ్చారే అట్లాంటి చెత్త వేధవులకి ఇస్తానట. అన్న వారం రోజులకి నా భార్య మీద 4 కుర్చీలు పోయినాయి, దుప్పట్లు పోయినాయి అని చెప్పేసి ఆరోపణ చేసి ఆమెను ఉద్యోగంలో తీసేసి, ఉద్యోగం తీసి నేను పోయి బతిలో ఆడుకుంటున్నాను అనుకోండు, అసలు నేను గడప కూడా దక్కలే, పోతే పోయింది ఆ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం అని అన్న తర్వాత అదే గురుకులాల్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంటర్వ్యూకి పోయింది. ఓకే. ఇంటర్వ్యూ పోతే అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో నువ్వు వైఫ్ ఆఫ్ మానవతారాయవా, నువ్వు మానవతారాయ వైఫా అని చెప్పేసి వీళ్ళే ఆమెని అవమానపరిచి ఇంటర్వ్యూ పోయిన ఆమెకి ఏ ఉద్యోగాలు రాకుండా మొత్తం కూడా నిలుపుదల చేశారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ ఉద్యోగానికి పోతే పిహెచ్డి నువ్వు సబ్మిట్ చేయలేదని చెప్పి ఇంటర్వ్యూలో అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ పెట్టారు. సార్ నేను కోర్టుకు వెళదాం అనుకుంటే నాకు ఆర్థిక స్తోమత అప్పుడు సరిపోలేదు, అది కోర్టుకు పోతే అది ఎప్పుడు తెలియదు తెలియదు, పోనీలే మన కర్మ మనకేం కాదు, ఇంకా వేరే ఉద్యోగాలు చేసుకుందాం అని అనుకున్నాం. ఇవాళ అట్లా నా భార్యలాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతమంది భర్తల భార్యలను ఇబ్బంది పెట్టిండు ఆ రోజు. ఇవాళ ఆయన భార్య బదిలీ జరగలేనే ఇంకేందో అయిపోయింది అంటాడు. ఎంతమంది ఉసురు పోసుకున్నావు నువ్వు ఆ రోజు. గురుకులాల పోయి మైకి పెట్టండి మీరు చెప్తారు. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ని, లెక్చరర్లని, ఉద్యోగులను అడగండి చెప్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత అరాచకం చేసిండో. తుపాకీ పెట్టి తుపాకీ రాజ్యం చేసిండు గురుకులాల్లో. అయితే నాకెందుకు, నాకు ఈ స్వేరోలు వీళ్ళు ఉన్నారు కదా, ఆయన మాకు కూడా వస్తారు కదా, నా దగ్గర కూడా వస్తారు కదా, ఈయన మీద ఫిర్యాదులు వచ్చినాయి. అప్పుడు నేనేది ఈయన నేను పోరాటం చేస్తే నా భార్య పైన తీసేసిండు. ఓకే అది ఎంత కుర్చీలు ఎంత అయితే 250 రూపాయలు, 1000 రూపాయలు అండి కుర్చీలు. 4 కుర్చీలు పోతే 1000 రూపాయలు, లేదంటే 2000 రూపాయలు ఫైన్ వేసి కట్టించుకోవచ్చు కదా. ఓకే. దానికి ఆమె ఆ ఉద్యోగంలో ఆఫ్ చేసి, లేదు నువ్వు ఇక్కడ కాదు అక్కడికి పో, అందరూ వాళ్ళ చుట్టాలని బంధువులను తీసుకుపోతుంటే వాళ్ళని కాకుండా వాడు రావట్లేదని మానవతరాయ్. ఇప్పుడు అసలు ఉద్యోగం చేస్తున్నారా? లేదు, ఉద్యోగం లేదు. బీఆర్ఎస్ లో అదే కదా వదిలేసుకున్నారు. ఎప్పుడు జరిగింది? అది 17 ప్రాంతాల్లో జరిగింది, 2017. తర్వాత నా దగ్గరకు వచ్చిన అపోజిషన్ గా నేను ఒక విద్యార్థి నాయకుడు నిరుద్యోగ అంశాల్లో పోరాటం చేసేటప్పుడు చేయాలి కదా, చేసేటప్పుడు నా మీద కసి నా మీద తీర్చుకున్నాడు. అయినా నేను నాకు అవసరం లేదు, వస్తేంది లేకపోతే లేనిది
అని చెప్పేసి మన మెలకుండా ఉందా, నువ్వు మళ్ళీ ప్రిపేర్గా అని చెప్పి ప్రిపేర్ చేయించినాను. ఉమ్, చేపించే క్రమంలో ఈయన మీద ఇట్లా అలజడి ఉద్యోగాలు అమ్ముకుంటాడు, అక్రమంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తన మనుషులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు. మరి రూల్ ఆఫ్, నువ్వు అంబేద్కర్ వాద అంటున్నావు కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్తో నింపాలా వద్దా? ఎస్సీల వాటా ఎస్సీలకు, బీసీల వాటా బీసీలకు, ఓసీల వాటా ఓటు, మహిళల వాటా మహిళలు నింపాలా వద్దా? అప్పనంగా అక్రమంగా ఉద్యోగాలు నింపేసిండు. ఉమ్, అదేవిధంగా కాంట్రాక్టులు, ఇక ఈయన నచ్చినోడికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లే పేరుకే మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు చెప్తే వాళ్ళ కాంట్రాక్టులు. ఇప్పుడు అంటే ఓన్లీ మానవతరాయ్ అంటే మానవతరాయ్ గారి భార్య ఉద్యోగం తీసేసినందుకు బట్టగాల్చి No, no, బదనాలు no. చేస్తున్న ఆర్ఎస్ భార్య ప్రవీణ్ కుమార్ని నేను- ఆధారాలతో నేను మాట్లాడేటువంటి ఇప్పుడు కాదు, అవకాశం ఉంది. 17లో చెప్పాను నేను, ఉమ్, 17లో చెప్పిన ఈయన నిజాయితీ పరుడా మానవతరాయ్ నిజాయితీ పరుడా, ఉమ్, మానవతరాయ్ నిజాయితీ పరుడా ఈయన నిజాయితీ పరుడా అని చెప్పి ఆ రోజే లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన. ఓకే సరే, అప్పుడు మీ గవర్నమెంట్ లేదన్న, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది అవును, కదా. ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నిజంగా గతంలో జరిగినటువంటి No, no, no. మరి అవినీతి ఆరోపణలు ఎందుకు నేను అదే మీరు ఆ రోజు బట్టబయలు నేను మానవతరాయ్ ఆ రోజు చేసిండు. నేను అదే అంటాను కదా, ఉమ్, నువ్వు ఉద్యోగాలు అక్రమంగా ఉద్యోగాలు నింపినవు లేదు, నచ్చిన వాళ్ళకి ప్రిన్సిపాల్ ఇచ్చిన వాళ్ళు, అర్హత లేని వాళ్ళు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిండండి. ఉమ్, వాళ్ళు పీజీలు ఉన్నోళ్ళు, పిహెచ్డీలు ఉన్నోళ్ళు వదిలిపెట్టేసి, అనుభవం ఉన్నోళ్ళు వదిలిపెట్టి, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నోళ్ళు వదిలిపెట్టి ఈయనకు నచ్చిన వాళ్ళని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసేసి ఇప్పుడున్నారు వాళ్ళు. అది అక్రమం కదా? ఎట్లా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ మాత్రమే ఉన్నోళ్ళు కొంతమందికి అక్కడక్కడ కృత్రిమ కోర్సులు సృష్టించి అట్లాంటి వాళ్ళని ప్రిన్సిపాల్ చేసిండు. అంతేకాకుండా ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ, అసలు ఎస్ఆర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అప్పుడే పుట్టింది. ఉమ్, అప్పుడే పుట్టిన ఏజెన్సీకి గురుకులాల్లో, గిరిజన గురుకులాల్లో, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగతా ప్రామాణికాలు ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి ఈయన మానస పుత్రిక ఏంది అని అంటారు. ఆ ఏజెన్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది అని చెప్పి పెద్ద ఎత్తున ఉన్నాయి. నిజంగా ఏంది కాకపోతే గురుకులాల కార్యదర్శి కార్యాలయం 3 ఏళ్ళు ఎట్లా కొనసాగింది దాని కార్యాలయం? ఉమ్, ఎస్ఆర్ శంకరన్ కార్యాలయం ఎట్లా కొనసాగింది? అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అంటే ఒక ప్రైవేటు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గురుకులాల కార్యదర్శి కార్యాలయం 3 ఏళ్ల కొనసాగింది. దానికి సమాధానం చెప్పమనండి. ఏమైనా అద్దెకిచ్చారా వాళ్ళు? ఆయన అద్దెకిస్తారు అట్లా ఏజెన్సీ గురుకులాల కార్యదర్శి కార్యాలయాన్ని? ఇయ్యరు కదా. మరి ఉన్నదంటే దాని అర్థం ఏంది? ఉమ్, అది నీదే, నువ్వు ఉండబట్టే ఉన్నది. అది నేను ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ నుంచి నేరేడుమెట్టుకు పోయింది. మరి ఇప్పుడు ఆడుకో మారింది ఆఫీస్ అది. ఉమ్, ఆ రోజు అట్లా ఇచ్చి ఇప్పుడు 5-6 వేల మంది ఉద్యోగులు గాంధీ హాస్పిటల్ రకరకాల దగ్గర, తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీలు, మళ్ళీ దాంట్లో నుంచి వాళ్ళు నెలకింత తీయాలి. ఆ ఉద్యోగస్తులు అంతా కలిసి 5,000 10,000. ఒకప్పుడు బ్యాంక్ ఉండే స్వేరో బ్యాంక్, అది పెద్ద అక్రమం, మనీ లాండరింగ్ ఉంది అందులో. విదేశాలకు పోయి విరాళాలు వసూలు చేశారు. ఇప్పుడు ఆ బ్యాంకు ఏమైందని అడుగుతున్నారు, మా పూర్వ విద్యార్థులు అడుగుతున్నారు. ఓకే ఆ బ్యాంకు అసలు ఉన్నదా చచ్చిపోయిందా? ఉమ్, ఆ బ్యాంక్ ఏంది? ఆర్బీఐ కూడా అసలు అడిగితే చెప్తారు వాళ్ళు. దీని భాగవతం మొత్తం కూడా బయటపడుతుంది. ఇది అక్రమం కాదా? విదేశాలకు పోయి విరాళాలు వసూలు చేసి అది పూర్వ విద్యార్థుల పేరు చెప్పి దాన్ని ఏం చేస్తుంది? దీనికి సమాధానం ఉందా? తర్వాత సమ్మర్ క్యాంపులు, నేను చెప్పిన మాట కాదు ఇది. ఉమ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, చూడండి ఇదే రేపు సిబిఐ కానీ ఈడీకి కానీ ప్రామాణికం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఏం చెప్పిందంటే, ఈయన సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్లాది రూపాయలు ఇట్లా పెడుతుంది. దానికి లెక్కలు పత్రాలు టెండర్లు కూడా కరెక్ట్గా లేవు. దీంట్లో ఐఐటి జేఈ అని చెప్పి సమ్మర్ ప్రాంతంలో సంవత్సరానికి 20 కోట్లు మరి ఈయన ఖర్చు పెట్టిండు. ఈ ఖర్చు పెట్టింది కూడా ఆన్లైన్లో ఎవరికి ఇచ్చిండు, ఏ సంస్థలకు ఇచ్చిండు, ప్రామాణికాలు లేవు, ఏం లేవు. అదేవిధంగా అసలు పిల్లలు ఎస్సీ పిల్లలకు కంప్యూటర్ ల్యాప్టాప్లు లేవు కదా, ఎట్లా వీళ్ళకి కోచింగ్ ఇచ్చిండు అని అడిగింది. ఉమ్, దాన్ని ఎవరిని అడిగింది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగింది. ఓకే సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఇంటికి పోతారు, అవును, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ లేవు, ఏ కంప్యూటర్ లేవు, ఆడిచ్చారు మరి కోచింగ్లు వీళ్ళు? ఆన్లైన్ కోచింగ్ ఎట్లా ఇచ్చారు మరి? ఎక్కడ ఇచ్చారు కోచింగ్లు? ఇంటర్నెట్ ఉందా? పోనీ ఇప్పుడులాగా అంత స్పీడ్ 5G ఉన్నాయా? లేవు. ఎట్లా ఇచ్చారు మరి? దాని లెక్క లేదు, తాళ్ళు లేదు, బొంగరం లేదు. అదేవిధంగా కోడింగ్ అని కంప్యూటర్ కోడింగ్ విద్య నేర్పుతానని చెప్పేసి ఒక 3 క్యాంపస్లను ఎంచుకున్నాడు గురుకులాల్లో. ఉమ్, ఎంచుకొని 2కి అనుమతి వస్తే 3 పేరు మీద 4,50,11,991 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఎన్నిటికి ఇచ్చిండు? ఒకదానికే ఇచ్చిండు. మరి మిగతా 2 బిల్లు ఏమైనాయి? ఉమ్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అడిగింది, మేము అడగలేదు. ఆ డబ్బులు ఎడిపోయినాయి. ఓకే అసలు ఎవరికి ఇచ్చినావు? అది అసలు ఎవరికి ఏం నేర్పిను? ఏ కోడింగ్ అంటే ఏంది? అసలు ఏం నేర్పిన కోడింగ్లో? దానికి లెక్క లేదు, పత్రం లేదు. ఇది కూడా అడిగింది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్న టైంలో ఆన్లైన్ టెండర్లు లేవు. ఆన్లైన్ టెండర్లు అంటే చాలామందికి తెలియదు అసలు ఆన్లైన్ ఏంది, ఆఫ్లైన్ ఏంది. ఉదాహరణ నేను ఏం చెప్తానంటే, ఒకప్పుడు పిల్లల పీజీ పరీక్షలు కానీ, ఏదైనా అడ్మిషన్లు, మెడికల్ కానీ, ఇంజనీరింగ్ సీట్లు పొందాలంటే ఆఫ్లైన్లో జరిగాయి. ఆఫ్లైన్లో జరగటం అంటే ఏంటంటే, ప్రతిభావంతులు ఉన్న వాళ్ళు ఒక్కోసారి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని, అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళని కాదని చెప్పి మంచి మార్కులు రాని వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇస్తారు. దాన్ని కనిపెట్టలేము మనం. కానీ ఆన్లైన్ అంటే ఎవరికైతే ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకే సీట్ వస్తుంది. ఒకవేళ తక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి సీట్ వచ్చిందంటే వీడే గల్లబడతారు.
ఆన్లైన్లో కనపడుతున్న వాడికి ఎట్టిచ్చినావు అని చెప్పి అందరు తిరగబడతారు. అవును. కాబట్టి అది పారదర్శకమైన విధానం. టెండర్ల ప్రక్రియ కూడా ఆన్లైన్ ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టింది. అది పారదర్శకం. మరి నువ్వు చేపట్టినవా చూపి, ఎవరికి ఇచ్చినావు మేము చెప్తాం. ఆయన ఎవరికి ఇచ్చిండు, యూనిఫామ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు, బూట్ల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు, 2 జతల దుస్తులు ఇస్తానని చెప్పి, యూనిఫామ్ ఇస్తానని చెప్పి ఒక జత ఇచ్చి ఇంకో జత ఇచ్చినట్టు రాయించుకున్నారు. ఓకే. ఇది అక్రమం కదా. ఎన్ని కోట్లు దాని వెనక వేసుకుంది. మళ్ళీ దాని వెనక ఎవరున్నారు? ఈయన మనుషులు. అవి అడిగిపోతాయి డబ్బులు, నిధులన్నీ కూడా ఈయన ఖాతాలోకి వెళ్ళిపోతాయి.